వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వం సంవత్సర కాల పరిపాలన చేసిన అభివృద్ధి ఏంటి అంటూ ప్రశ్నించిన ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి లక్ష్మీదాస్. ఎలక్షన్ల సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాల సమయంలో నియోజకవర్గ అభివృద్ధి చేస్తామన్న హామీలే తప్ప అభివృద్ధి చేసిందేంటి అంటూ దుయ్యబడిన తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు ప్రకాష్ రావు. నియోజకవర్గంలో గ్రామ ప్రాంతాలలో రహదారులు అధ్వాన పరిస్థితిలో ఉన్నా పట్టించుకున్న వారు లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లిపాటి శ్రీనివాసరావు. నాడు వైసీపీ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వాలే తప్ప చేతుల ప్రభుత్వాలు కాదని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులు కృష్ణమోహన్, ఉమ్మడి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో వారు మేము సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పారు, ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి మేము తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరి ఇవి కేవలం మంచుకు మాత్రమే, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి తిరువూరు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్కి వెళ్ళే రోడ్డు ఒకటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. అట్లాగే ఎనగడప కట్లేరు మీద బ్రిడ్జి వారు ఎన్నికల సమయంలో ఎంటర్ అయ్యేటప్పుడు నేను సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జ్ పూర్తి చేస్తానని చెప్పేసి మరి పత్రికల ద్వారా కూడా చెప్పి ఉన్నారు. అది ఈ రోజు వరకు కూడా కార్యరూపం దాల్చలేదు. కనెక్టివిటీగా ఉన్నటువంటి బ్రిడ్జి దరిదాపుగా ఆ చుట్టుపక్కల ఒక 5 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఇది గత 10 సంవత్సరాలు బట్టి ఉన్న సమస్య అయినప్పటికీ కూడా వారు మొన్న 2024 ఎన్నికల్లో మేము ప్రభుత్వం ఏర్పరిస్తే వచ్చిన వెంటనే అదే టేకప్ చేస్తామని చెప్పారు. నేటికి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా వారు దాని మీద ఇంతవరకు దృష్టి పెట్టినట్టుగా మేము అనుకోవటం లేదు. ఆ ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రజా ఇబ్బందుల్ని, ప్రజా సమస్యలను తీర్చాలని చెప్పేసి మన పార్లమెంట్ సభ్యుల వారిని, శాసనసభ్యుల వారిని కోరుతున్నాం. ఎక్కడ ఆలోచించి ఒకసారి అక్కడ మాకు ఎంఆర్ఓ సినిమా సందర్భం ఉంది. ఎంతమంది వచ్చి ఆ మీషాలో కేవలం టైపిల్ ఇన్స్టిట్యూట్ అయ్యి ఈఆర్ఓ రాసేస్తానని పేరు భూమి లేదని అది డిలేట్ అవ్వట్లేదు. దాని మీద తక్షణమే గవర్నమెంట్ ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్తున్నాను. మీరు ఒకటి ఆలోచన చేయండి. 1980వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఈ తిరువూరుకి నైరక సౌకర్యాలు లేవు. విసనపేట చాటాయి కానీ, తిరువూరు గంపలగూడి కానీ మీరు ఒకసారి జిల్లా పరిషత్కి వెళ్ళి చూస్తే అప్పుడు 6 కొల్లిపాలెం వీరరాఘవ గారిని, అదే సత్యనారాయణ రెడ్డి గారు కానీ నాకు ఒకటే చెప్పారు, కన్ననేని కోటేశ్వరరావు జిల్లా పరిషత్తును మొత్తం తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ఆ రోజు గ్రామీణ రోడ్లు చేసి జగన్మోహన్ వెంకటరావు గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండగా ఇవన్నీ ఆర్ఎండ్బి చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. మన రోడ్లన్నీ కూడా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు చెప్పింది 16 సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ 17 సంవత్సరంలో మేము బిడ్డి కడతామని చెప్పేసి పెద్ద ఏర్పాట్లు చేశారు. మళ్ళీ అదే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కట్లేదు దాని మీద ఎంతమంది ఉంటుంది లింక్ రోడ్ అది చివరిపాటికి వెళ్ళి నాట్యంపాటి దానికి చాలా ఉపయోగం ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్న రోడ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లింక్ రోడ్లు చేసింది తప్ప వీళ్ళు కొత్త రోడ్డు వేసింది ఏం లేదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. తిరువూరు టు వాయిదాల, రాజగూడెం, నెమలి, ఊటుకూరు వరకు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో లింక్ రోడ్లు. వాళ్ళు శ్రీరాంపురం టు పేరవంత ఈ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏ ఊరైంది శ్రీరాంపురం మూలలో సిమెంట్ రోడ్లు వేశారు మా పార్టీ ద్వారా. ఆ రోజు పురాలనే వాళ్ళ ఇది జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే పార్టీ పరంగా చేయడానికి ఎంఆర్ఓ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే ఒక మహిళ 80,000 రూపాయలు ఎవరికో బాకీ ఉందని ఆ బాకీ తీర్చలేదని చెప్పేసి ఆ మహిళని వాళ్ళ పిల్లలు ఆమె ముందర రోపిస్తున్నా, ఏడుస్తున్నా ఆయనకుండా చెట్టు కొట్టేసి హింసించి పట్టడం జరిగింది. అంటే వాళ్ళ ధైర్యం ఏంటి? అక్కడ ఉన్నాడికి మా వెనక వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడని అని అనుకోవాల్సి వస్తుంది ప్రజలు. అదేవిధంగా మరో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రశ్నిస్తానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రశ్నించడం సంగతి అట్లా ఉంచేసేసి సాక్షాత్ ఆయన నియోజకవర్గం పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది. దాని మీద ఏం చేశారు? ఈ రోజు వరకు ఏమీ లేదు. అదేవిధంగా
రాజధాని నడిపోతుందా? మరో క్యాబినెట్ మంత్రి నాదెళ్ల మనోహర్ గారి నియోజకవర్గం తినాలి. తప్పు చేసిన ఎవరైనా శిక్షించాల్సిందే, కేసు పెట్టాల్సిందే, జైలు పంపాల్సిందే. అందులో ఏ విధమైనటువంటి తారతమ్యం. కానీ పోలీసుల పరిధి వాళ్ళు కేసులు పెట్టి కోర్టులో పంపించి జైలు పంపించారు. అంతవరకు వాళ్ళ చట్టం. కానీ న్యాయాన్ని కూడా వాళ్ళ చట్టాన్నే కాకుండా న్యాయస్థానాలు విధించాల్సినటువంటి శిక్షలకు సంబంధించిన న్యాయస్థానాలు చెప్పే తీర్పును కూడా వాళ్ళే చేతుల్లో తీసుకొని బహిరంగంగా నడి రోడ్డు మీద శిక్ష విధించడం అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? వీళ్ళ మీద ఈనాడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళు ఏ చర్యలు తీసుకున్నారు ఈ అధికారుల మీద అంటే వీటిని సాక్షాత్తు ఈనాడు పరిపాలిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, మంత్రులే ఇటు అధికారులైతేనేమి వాళ్ళ నాయకులైతేనేమి ప్రోత్సహించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారా అనేటటువంటిది ఒక అనుమానం కలుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్న 164 సీట్లు వచ్చినాయని చెప్పేసి. కానీ మీకంటే ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 151 సీట్లు ప్రకటించారు. ఆయన 3 రాజధానుల నినాదం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆయన సంవత్సరానికి లేకపోతే 3 నెలలకు ఒకసారి బట్టలు దొరికితేనే ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేయక ఆయనకి 151లో మధ్యలో 5 తీసేసి 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు ఏ బట్టలో ఒకటి లేదు, ఏ హామీలు అమలు చేయడం లేదు. ఇంకోటి మీకు మధ్యలో 164లో మీకు కూడా ఆరిపోయి రానున్న 29 ఎలక్షన్లో 14 మిగలకుండా చూసుకుంటే మీ కూటమి ప్రభుత్వానికి మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తాను. ఏమైంది ఆ పెన్షన్? ఇంతవరకు దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అందువల్ల వాటి మీద కూడా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఏవైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు ఇంకా 179 పైగా హామీలు ఉన్నాయి. అవి కాకుండానే ప్రతి నియోజకవర్గంలో అనేక